అందరికీ నమస్కారం. చిన్న చిన్న దుకాణాలు నడుపుకునేవాళ్ళు, సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకునేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. మరి 60 ఏళ్లు దాటాక మన ఆర్థిక పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇలాంటి ఆందోళనలున్న వాళ్ళందరికీ ఇది నిజంగా ఒక మంచి వార్త. ప్రభుత్వం నుంచి ప్రతి నెల 3000 రూపాయలు, అది జీవితాంతం పెన్షనొచ్చేలా ఒక అద్భుతమైన పథకముంది. అసలు ఏంటా పథకం, దాని వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నిజమే కదా. ఇది చాలామంది వ్యాపారుల మనసులో మెదిలే ప్రశ్న. రోజంతా కష్టపడి చెమటోడ్చి సంపాదిస్తాం, కాని వయసు పైబడ్డాక మన పరిస్థితి ఏంటి అనే ఒక చిన్న భయం ఎక్కడో ఉంటుంది. అయితే ఇక ఆ భయానికి ఒక మంచి పరిష్కారం ఉంది. అక్షరాలా నెలకు 3000 రూపాయలు, అది నేరుగా ప్రభుత్వం నుంచి హామీతో కూడిన పెన్షనన్నమాట. అంటే వృద్ధాప్యంలో ఎవ్వరిమీద ఆధారపడాల్సిన పని లేకుండా ఎంతో గౌరవంగా బ్రతకడానికి ఇదొక పెద్ద భరోసా. సరే, ఈ పథకం గురించి మొత్తం అర్థం చేసుకోవాలంటే మనం ఈ 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. 60 తర్వాత భద్రత ఏంటి, అసలు ఎవరు అర్హులు, డబ్బులు ఎంత కట్టాలి, కుటుంబానికి సంబంధించిన నియమాలేంటి, ఇంకా ఎలా అప్లై చేసుకోవాలి, ఇలా అన్ని విషయాలు వివరంగా చూద్దాం. మొదటగా 60 తర్వాత భద్రత. అసలు ఈ పథకం ఉద్దేశం ఏంటంటే, మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటివాళ్లు ఈ చిన్న వ్యాపారులు. వాళ్లక్కూడా సామాజిక భద్రత ఉండాలి కదా. సరిగ్గా అదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అయితే ఈ పథకంలో చేరాలా వద్దా అనేది పూర్తిగా మన ఇష్టం. ఇది ఎవ్వరూ బలవంతం చేసేది కాదు. ఇది ఒక రకంగా పార్ట్నర్షిప్ లాంటిదన్నమాట. మన భవిష్యత్తు కోసం మనం కొంత డబ్బు పక్కన పెడితే, ప్రభుత్వం కూడా దానికి సమానంగా అంతే మొత్తాన్ని మన ఖాతాలో వేసి మనకు అండగా నిలుస్తుంది. ఎంత మంచి విషయం కదా. సరే, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయానికొచ్చాం. అసలీ పథకానికి అర్హులు, ఎవరు అర్హులు కారు, ఈ వివరాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ పథకం కిందకి చాలామంది వస్తారండి. ఉదాహరణకి చిన్న దుకాణాల ఓనర్లు, రీటైల్ వ్యాపారులు, స్వయంగా ఏదైనా పని చేసుకునేవాళ్లు, ఇంకా చెప్పాలంటే రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లుల యజమానులు, చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు నడిపేవాళ్లు, కమిషన్ ఏజెంట్లు, బ్రోకర్లు, ఇలా చాలామంది దీనికి అర్హులే. అయితే ఇక్కడ ఒకే ఒక్క ముఖ్యమైన ఆర్థిక నియమం ఉంది. అదేంటంటే, ఏడాది టర్నోవర్ అంటే వ్యాపారం మొత్తం ₹1,50,00,000కి మించకూడదు. ఎందుకంటే పేర్లోనే ఉన్నట్టు ఇది ప్రత్యేకంగా చిన్న వ్యాపారుల కోసమే రూపొందించిన పథకం. అలాగే ఎవరు అర్హులు కారో కూడా మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వాళ్లు దీనికి అనర్హులు. అలాగే ఇప్పటికీ ఈపీఎఫ్ఓ, ఈఎస్ఐసి లేదా ఎన్పీఎస్ లాంటి ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాల్లో సభ్యులుగా ఉన్నవాళ్లు కూడా ఈ స్కీంలో చేరడానికి వీల్లేదు. ఓకే, అర్హతల గురించి తెలిసింది కదా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అంటే డబ్బుల సంగతి. ఈ పథకంలో చేరాలంటే నెలకు ఎంత కట్టాలి, అలా కడితే మనకు తిరిగి ఏమొస్తుంది, ఈ లెక్కలన్నీ ఒకసారి వివరంగా చూద్దాం. ఈ పథకంలో 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసున్నవాళ్లు ఎవరైనా చేరచ్చు. ఇక నెలనెలా కట్టాల్సిన మొత్తం కూడా చాలా తక్కువ, కేవలం 55 రూపాయలతో మొదలవుతుంది, గరిష్టంగా 200 రూపాయల వరకు ఉంటుంది. ఇక్కడ గమ్మత్తైన విషయమేంటంటే, ఎంత చిన్న వయసులో చేరితే అంత తక్కువ డబ్బులు ఒక్కసారి ఈ టేబుల్ చూడండి, ఎంత తేడా ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. 18 ఏళ్ల వయసులో చేరితే నెలకు కేవలం 55 రూపాయలే, అదే 30 ఏళ్ల వయసులో అయితే 105 రూపాయలు. ఇక 40 ఏళ్ల వయసులో చేరితే నెలకు 200 రూపాయలు కట్టాలి. చూసారా, అందుకే అంటారు ఎంత తొందరగా మొదలుపెడితే అంత మంచిదని. దీనివల్ల భారం కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటే, 60 ఏళ్లు వచ్చేంతవరకు ఈ చిన్న మొత్తాన్ని నెలనెలా క్రమం తప్పకుండా కడితే చాలు. ఆ తరువాత నుంచి జీవితాంతం ప్రతి నెల 3000 రూపాయల ఫిక్స్డ్ పెన్షన్ మన ఖాతాలోకి వచ్చేస్తుంది. అయితే జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, అనుకోనిది ఏదైనా జరగొచ్చు. ఒకవేళ ఈ పథకంలో ఉన్న వ్యక్తికి మధ్యలో ఏదైనా అయితే పరిస్థితి ఏంటి అనే సందేహం రావచ్చు. దాని గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ స్కీంలో అలాంటి పరిస్థితులకి కూడా చాలా స్పష్టమైన రూల్సున్నాయి. ఒకవేళ పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి చనిపోతే వాళ్ల జీవిత భాగస్వామికి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. అంటే అసలు పెన్షన్లో సగం, నెలకు 1500 రూపాయలన్నమాట. ఇది ఆ కుటుంబానికి ఆర్థికంగా ఎంతో కొంత ఆసరగా నిలుస్తుంది. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి, ఇది చాలా ముఖ్యమైన పాయింట్.
ఒకవేళ ఈ పథకం నుంచి మధ్యలోనే బయటకు వచ్చేయాల్సొస్తే ఏమవుతుంది? ఈ నిష్క్రమణ నియమాలు అంటే ఎగ్జిట్ రూల్స్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. వీటిని సరిగ్గా అర్థం చేసుకుంటే ముందు ముందు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఇక్కడ 3 వేర్వేరు సందర్భాలున్నాయి, జాగ్రత్తగా గమనించండి. మొదటిది, ఒకవేళ పథకంలో చేరిన కొద్ది కాలానికే బయటకొచ్చేస్తే అప్పటిదాకా కట్టిన డబ్బుని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ వడ్డీతో కలిపి వెనక్కిచ్చేస్తారు. రెండవది, చాలా ఏళ్లు కట్టి 60 ఏళ్లు రాకముందే బయటకొచ్చేస్తే అప్పుడు కట్టిన డబ్బుతో పాటు పెన్షన్ ఫండ్ సంపాదించిన వడ్డీ లేదా సేవింగ్స్ వడ్డీ, ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే అది కలిపిస్తారు. ఇక చివరిగా 60 ఏళ్లు నిండకముందే వ్యక్తి చనిపోతే వారి జీవిత భాగస్వామికి 2 ఆప్షన్లుంటాయి. వాళ్లు కావాలంటే ఈ పథకాన్ని కొనసాగించవచ్చు, లేదా కట్టిన డబ్బుని వడ్డీతో సహా వెనక్కి తీసుకోవచ్చు. రైట్, మనం దాదాపు చివరికి వచ్చేశాం. ఇన్ని లాభాలున్న ఈ పథకంలో చేరడం ఎలా అని ఆలోచిస్తున్నారా? అస్సలు కంగారు పడకండి. ఈ ప్రాసెస్ చాలా సింపుల్. దీనికి అప్లై చేయడానికి పెద్దగా ఏమీ అవసరం లేదు. కేవలం 4 విషయాలు చాలు. 1 ఆధార్ కార్డ్, 2 ఏదైనా సేవింగ్స్ లేదా జన్ధన్ బ్యాంక్ అకౌంట్, 3 దాని ఐఎఫ్ఎస్సి కోడ్, ఇది పాస్బుక్పై ఉంటుంది, 4 ఒక మొబైల్ నంబర్. అంతే. ఇవి దాదాపు అందరి దగ్గర ఉండేవే కదా. ప్రాసెస్ చాలా తేలిక. మీకు దగ్గరలో ఉన్న కామన్ సర్వీస్ సెంటర్ అంటే సిఎస్సికి వెళ్ళాలి. అక్కడ మీ ఆధార్, బ్యాంక్ వివరాలు ఇవ్వాలి. మొదటి నెల డబ్బులు మాత్రం అక్కడే నగదు రూపంలో కట్టాలి. ఆ తర్వాత మీ వేలిముద్రతో అథెంటికేషన్ పూర్తి చేస్తారు. వెంటనే మీకు వ్యాపారి పెన్షన్ కార్డ్ చేతికిస్తారు. అంతే, ప్రాసెస్ కంప్లీట్. సో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మనం చేసే ఈ చిన్న పొదుపు రేపటి మన వృద్ధాప్యానికి ఎంత పెద్ద భరోసానిస్తుందో. నెలకు కేవలం కొన్ని వందల రూపాయలతో 60 ఏళ్ల తర్వాత ఎవ్వరిమీద ఆధారపడకుండా ప్రశాంతమైన జీవితం గడపొచ్చు. ఆ మనశ్శాంతే కదా ముఖ్యం.